అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. బాలకృష్ణ గారి విషయంలో జరిగినటువంటి ఇదంతా మనకు అందరికీ తెలిసిందే. దాని గురించి ఇప్పుడు నేను అవదలుచుకోవట్లేదు. కానీ వెంటనే చాలా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో మీ రిలేషన్స్ స్ట్రెయిన్స్ అన్నీ పోయిన తర్వాత మీతో సినిమా చేయటానికి కానీ ఇప్పుడు మీ ప్రజెంట్ రిలేషన్ కానీ ఎలా ఉంది? ఆయన యాక్సెప్ట్ చేశారు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి బాబు అంటే ఏమ్మా అంటాడు, ఏం బెల్లం అంటారు నన్ను. వెంకటేష్ బాబు కానీ బాలబాబు కానీ ఏం బెల్లం ఎలా ఉన్నావు అంటారు, ఏం బెల్లం అంటారు. ఏం బాబు సినిమా అంటే మంచి కాదు అంటే మన సినిమాలో మన మంచి సినిమా చేయాలి అంటాడు. అంతవరకు హ్యాపీ అందరితోటి. మళ్ళీ ఆ కాంబినేషన్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉందా? కథేనండి, కథే. ఇంతకు ముందులా కాదు, కథ ఉండి డైరెక్టర్ ఉన్నాడు అనుకో, ఈ కథ బాగుంది చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. నిర్మాతగా మీరు 9 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మీ కొడుకులిద్దరిని ప్రమోట్ చేసుకుని వాళ్ళు నిలబెట్టడం కోసం ఇప్పుడు నిలబడ్డారా ఏంటి వాళ్ళ పొజిషన్? లేదు, పెద్ద ఆయన 100% సాటిస్ఫాక్షన్, 100% కరెక్ట్ ట్రాక్లో ఉన్నాడు. ఇప్పుడు 4 చేసిన సినిమాలు 4 డిఫరెంట్ సినిమాలు, 5వ సినిమా కూడా కమిట్ అయ్యాడు. డిఫరెంట్ హిందీ సినిమాలు 2 కమిట్మెంట్ ఉన్నాయి. అతను ఇంకా మనం చూసే పని లేదు. చెన్నైని 2 సినిమాలు మంచి సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. 2 చేశాడు ఆల్రెడీ 2 చేశాడు, 2 కమిట్ అయి ఉన్నాడు. ఆ 2 సినిమాలు కంప్లీట్ అయితే డెఫినెట్గా ఆయన ఒక ట్రాక్లు పడతాడు. ఇంకా మనం దగ్గర ఉండి నిర్మాతగా మీరు చేయబోయే సినిమాలు ఏంటి వరుసగా? 2 సినిమాలు, బ్రదర్స్ సెంటిమెంట్ ఒకటి, కొత్త వాళ్ళే. నేనే ప్రొడ్యూసర్, డైరెక్టర్ హీరోలు మా అబ్బాయిలే. పెద్ద ఆయనతో ఒకటి, చిన్న ఆయనతో ఒకటి ప్లాన్ చేసుకున్నా. ఈ 2 సినిమాలు పేర్లుగా జరుగుతాయి. బయట హీరోలతో ఏం చేయరని చెప్పట్లేదు? చేయనని ఏం లేదు, కుదిరితే తప్పకుండా. మొన్న ఒక కథ వచ్చింది, బాగుంది, రవితేజ దగ్గరికి వెళ్ళి చెప్పాను. రవితేజ చేద్దాం అన్నాడు. మళ్ళీ ఆలోచించాను. రవితేజ కూడా మనం చేసి మంచి సినిమా, ఈసారి మళ్ళీ మంచి సినిమా చేద్దాం, ఇందులో కొంచెం చిన్న ఫాల్ట్లు ఉన్నాయి అన్నాడు. కరెక్టే, అతను చెప్పింది కరెక్టే. ఓకే డన్ అని మానేసాం. అలాగా కుదిరితే ఆ హీరో రేంజ్లో ఉందనుకో, తీసుకెళ్ళి డెఫినెట్గా చెప్తాను. నిర్మాత సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఈ రోజున ఒక ప్రశ్నార్థకమైంది. బట్ ఉన్నంతలో యూ హ్యావ్ డన్ యువర్ ద బెస్ట్ అనేటువంటిది నేను చేసుకున్నారు. మీరు మధ్యలో డ్రాప్ అయినా కానీ ఇది కానీ నిర్మాతగా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం అక్కడ మిస్ అవ్వలేదు. ఇప్పుడు చేయబోయే ముందు ఇంకా వేరే హీరోతో కానీ ఎవరితో చేస్తున్నప్పుడు ఆ మెయింటైన్ చేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా నిర్మాతలకి? నా వరకు నిర్మాతల ప్రొడక్షన్ మేనేజర్లు అయ్యారు, నిర్మాతల క్యాషియర్లు అయ్యారు అనేటువంటి అభిప్రాయం. కొంతమంది అభిప్రాయం, కొంతమందికి అలా ఉంది, కానీ కొంతమంది అనుభవాలు కానీ నా అనుభవాలు అలాంటివి జరగలేదు. జరగకుండా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మనం కమెంట్ నుండి గ్రిప్లో చేయగలిగితే అవతలలో కూడా మనం కథ అక్కర్లేదు, కాంబినేషన్ సెట్ చేసాం, సినిమా స్టార్ట్ అంటే మనకేం తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కృష్ణవంశీ గారి సినిమా రవితేజ తోటి మాది పూజ కూడా జరిగింది. అయిపోవడానికి కారణం ఏంటి? కథ చెప్పాలని అడిగాను, కథ చెప్పాడు, నాకు నచ్చలేదని చెప్పాను. నేను చెప్పలేను, తీయగలను, ఇదిగో బైండ్ అండ్ స్క్రిప్ట్ అని ఇచ్చాడు. సార్ అది కూడా చదివాను, అది కూడా నచ్చలేదు అన్నాను. అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, నేను తీయగలను కానండి, నేను చెప్పలేను అన్నాడు. కరెక్టే సార్, మీరు చెప్పలేరు, నాకు తెలియకుండా తీయలేను. మీరు చెప్పకపోతే మీరు తీయగలరు, మీరు గొప్ప డైరెక్టర్, మిమ్మల్ని నేను కాదన్ను, కానీ నేను తెలియకుండా తీయలేను. రేపు పొద్దున మీరు 10 బెంచ్ కార్లు కావాలంటారు. ఎందుకు కావాలని అడుగుతాను నేను 10 కార్లు బెంచ్ కార్లు నాకు తెలియకుండా పంపించే పొజిషన్లో నేను సినిమా తీయను. నేను తీయాలంటే నాకు ఆ బెంచ్ కార్లు ఎందుకు కావాలి, ఏ సీన్లో వాడుతాం, ఎందుకు వాడుతున్నాం అని అడుగుతా. అప్పుడు మీరు కథ చెప్పాల్సి వస్తుంది. అప్పుడు కన్విన్స్ చేయాలి. దానికంటే బెటర్ ఇప్పుడు మీరు నా కథ అయినాక సినిమాని స్టార్ట్ చేద్దాం. లేదు నీకు అర్థం కావట్లేదు అని. నాకు అర్థం అవుతుంది సార్, మీకు అర్థం కావట్లేదు, పోనీ ఏదైనా రీమేక్ నా కోసం చేసి పెడతానంటే, లేదా నేను ఆల్రెడీ చంద్రలేఖ చేశాను, నాకు ఈ రీమేక్ల మీద ఫెడప్ అయిపోయాను, నేను చేయనని చెప్పాను. నేను మళ్ళీ అది నేను ఓన్ చేసుకోవాలంటే టైం పట్టుద్ది. సరే సార్ మరి కొత్త కథ చేద్దామని. అప్పుడు మనకి చెప్పిన కథ ఆయనే నక్షత్రం అని తీశాడు. మరి మనం అప్పుడు కరెక్టే ఉన్నాంగా.